Welcome to Aspirants Academy AP Socio Economic Outlook 2016-17 పార్ట్ 2 వీడియోని ఇప్పుడు చూద్దాం. మీరు పార్ట్ 1 చూడకపోతే చూడండి. ఈ పార్ట్ 2 వీడియోలో జీడిపి, జిఎస్డిపి, కాన్స్టెంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమా మొత్తం ఈ వీడియో మొత్తం కాన్స్టెంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ రెండు కీవర్డ్స్ తెలుసుకుంటేనే మనం ఈజీగా క్రాక్ చేయగలుగుతాం ఈ ఎకనామిక్ సర్వేని. సో కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఒక బేస్డ్ ఇయర్ అని తీసుకోవడం జరుగుతుంది. కాన్స్టెంట్ ప్రైస్ని క్యాలిక్యులేట్ ఇయర్ అంటే ఒక బేస్డ్ ఇయర్ తీసుకోవడం జరుగుతుంది. బేస్డ్ ఇయర్ అంటే ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు లేని ఆర్థిక సంవత్సరాన్ని తీసుకొని ఆ సంవత్సరంలో ఉన్న వృద్ధి రేటుని తీసుకొని ఈ సంవత్సరంలో ఉన్న వృద్ధి రేటుని కొలుస్తారు. దాన్నే కాన్స్టెంట్ ప్రైజెస్ అంటారు. తెలుగులో స్థిర ధరలు అని చెప్పేసి అంటారు. ప్రస్తుత ధరలు అంటే ఇయర్లో కొలుస్తారు, ప్రజెంట్ ఇయర్లో వృద్ధి రేటును కొలుస్తారు. సో ఈ రెండు మాత్రం కన్ఫ్యూజ్ కాకండి. సో ఇప్పుడు బేస్డ్ ఇయర్ మాత్రం 2011-12, అంతకుముందు 2004-2005 ఉంటుండే. ప్రస్తుతానికి మాత్రం బేస్డ్ ఇయర్ 2011-12 అని చెప్పేసి గుర్తుంచుకోండి. బేస్డ్ ఇయర్ ఆధారంగానే కాన్స్టెంట్ ప్రైజెస్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రస్తుత ధరల్లో జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇది 6,99,307 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్నే స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి అని చెప్పేసి తెలుగులో అంటారు. దీని యొక్క వృద్ధి రేటు, జిఎస్డిపి వృద్ధి రేటు 14.5% అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే ఇది గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ వృద్ధి రేటు ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. గత సంవత్సరంతో పోల్చితే 14.5% మేర పెరిగింది జిఎస్డిపి అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదే స్థిర ధరల్లో ఇంతకుముందు చర్చించుకున్నాం కదా, స్థిర ధరలో అని 2011-12 ఇయర్తో కంపేర్ చేస్తే వృద్ధి రేటు ఆ ఇయర్తోని ఈ ఇయర్ కంపేర్ చేసినప్పుడు, ప్రజెంట్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు వృద్ధి రేట్ అనేది 11.61 అని చెప్పేసి గుర్తుంచుకోండి. 11.61% అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇదే సమయంలో భారతదేశం వృద్ధి రేటు చూసినట్టయితే 1,52,51,028 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల జాతీయోత్పత్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. జీడిపి వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరానికి 11.52% అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ కీ పాయింట్స్ మనకి ఏంటంటే గత సంవత్సరంతో పోల్చినప్పుడు పెరిగిందా తగ్గిందా అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. జీడిపి స్థిర ధరల్లో 1,21,65,481 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. స్థిర ధరల్లో వృద్ధి రేటు 7.11%. ఇది భారతదేశానికి అని చెప్పేసి గుర్తుంచుకోండి. వ్యవసాయ వృద్ధి రేటు స్థిర ధరల్లో 14.03% పెరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. స్థిర ధరల్లో వ్యవసాయం యొక్క వృద్ధి రేటు 14.03% మేర పెరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. వ్యవసాయం స్థిర ధరల్లో స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి 1,38,833 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అలాగే వ్యవసాయం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి 14.03% అని చెప్పేసి గుర్తుంచుకోండి. జిఎస్డిపి పరిశ్రమ వృద్ధి రేటు ఎంత అంటే స్థిర ధరల్లో 10.5% అని చెప్పేసి గుర్తుంచుకోండి. పరిశ్రమలు స్థిర ధరల్లో రాష్ట్రీయోత్పత్తి ఎంత అంటే 1,30,509 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అలాగే సేవల వృద్ధి రేటు స్థిర ధరల్లో 10.16% అని చెప్పేసి గుర్తుంచుకోండి. సేవల వృద్ధి రేటు స్థిర ధరల్లో
1.6% మేర పెరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి, వృద్ధి రేటు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు అడిగేది 3 రేట్లే, 3 సెక్టార్సే, అది సేవల రంగం, వ్యవసాయ రంగం, పరిశ్రమ రంగం. వీటి యొక్క వృద్ధి రేట్ అనేది గుర్తుంచుకోండి, కంపల్సరీ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. సేవలు స్థిర ధరల్లో స్థూల రాష్ట్రీయోత్పత్తి 2016-2017 ఆర్థిక సంవత్సరానికి గాను 2,28,550 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. మన ఏపీలో రంగాల వారీగా పంపిణీ స్థిర ధరల ప్రకారం 2016-2017లో చూస్తే మొత్తం జిఎస్డిపిలో సేవల రంగం 46% మేర ఆక్రమించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. మొత్తం జిఎస్డిపిలో సేవల రంగం 46% మేర ఆక్రమించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. అలాగే పరిశ్రమ రంగం 31.77% ఆక్రమించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. 22.23% వ్యవసాయ రంగం జిఎస్డిపిలో ఆక్రమించని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ 3 సెక్టార్లు మనకు చాలా ఇంపార్టెంట్. ఏ సెక్టార్ ఎంత ఆక్యుపై చేసి చెప్పేసి అడగని ఛాన్స్ ఉంటుంది. సో వీటి యొక్క గ్రోత్ రేటు, ఆక్యుపై చేసిన పర్సంటేజ్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి, వీటి నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇదే సమయంలో భారతదేశంలో రంగాల వారీగా పంపిణీ స్థిరాల ప్రకారం 2016-2017లో చూస్తే 53.66% సేవల రంగం జీడిపిలో ఆక్రమించింది. 29.02% పరిశ్రమ రంగం జీడిపిలో ఆక్రమించింది. 17.32% వ్యవసాయ రంగం జీడిపిలో ఆక్రమించింది. సో ఇవి మనకి ఇంపార్టెంట్. 53.66% సేవల రంగం ఆక్రమించింది జీడిపిలో. 29.02% పరిశ్రమ రంగం జీడిపిలో ఆక్రమించింది. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, తెలుగులో జాతీయోత్పత్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. 17.32% వ్యవసాయ రంగం ఆక్రమించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకి ఈ డేటా అంతా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు తలసరి ఆదాయాన్ని ఎట్లా లెక్కిస్తారంటే, వచ్చిన రాష్ట్ర మొత్తం ఆదాయం బై ఆ రాష్ట్ర జనాభా ఈక్వల్ టు పీసీఏ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవుతుంది. ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం 2016-2017 సంవత్సరానికి గాను 1,22,376 రూపాయలు. అంటే ఒక వ్యక్తి సంపాదించే ఆదాయం, వార్షిక ఆదాయం 1,22,376 రూపాయలు ఒక వ్యక్తి సంపాదిస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. అది రాష్ట్ర ప్రస్తుత ధరల్లో రాష్ట్ర తలసరి ఆదాయం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇదే లాస్ట్ ఇయర్ 2015-2016లో 1,08,163 రూపాయలు ఒక్కొక్క వ్యక్తి సంపాదిస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు 13.14% మేర పెరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి లాస్ట్ ఇయర్ 1,08,000 ఉందిగా, కానీ ఈసారి మాత్రం 1,22,000 అయింది కదా. సో ఈ గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 13.14% అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ నేను స్ట్రెచ్ చెప్తున్నా అక్కడ గుర్తుంచుకోండి. ఇదే టైంలో మనకు 2016-17 ఫైనాన్షియల్ ఇయర్ గాను భారతదేశం తలసరి ఆదాయం చూస్తే 1,03,818 రూపాయలు ఒక్కొక్క వ్యక్తి తలసరి ఆదాయం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది భారతదేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ స్థిర ధరల్లో రాష్ట్ర తలసరి ఆదాయం 2015-2016 ఆర్థిక సంవత్సరానికి గాను 86,118 రూపాయలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. స్థిర ధరల్లో నికర తలసరి ఆదాయం 2016-2017 ఆర్థిక సంవత్సరానికి గాను 95,566 రూపాయలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ పెరుగుదల 10.97% అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇంతకుముందు పీసీఐ చెప్పిందేమో అది కరెంట్ ప్రైజెస్, ఇది కాన్స్టెంట్ ప్రైజెస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది స్థిర ధరలో ఇంతకుముందు 1,22,000 చెప్పినా కదా, అదేమో ప్రస్తుత ధరలో, ఇదేమో స్థిర ధరలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. కాన్స్టెంట్ ప్రైస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.